సార్ ఇప్పుడు 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 బుక్ మై షో ఉంటుంది. బుక్ మై షో మీరు చూడండి, ఇప్పుడు మొదలు పెడతారు 1 కొట్టుకెళ్తారు మరి కాళ్ళు. అంటే ఒక 20-30 పడిపోతాయి లైన్గా, అవి కూడా ఒక 50 మళ్ళీ ఆగుతారు. మళ్ళీ మన వాళ్ళు నిజంగా సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా కొడుతున్నారు అనుకోండి, మళ్ళీ అంటేనే మొదలు పెడతారు 1 అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న చీప్ టాటిక్స్ ఇవన్నీ కూడా. అంటే బుక్ మై షోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సినిమాలు బాగుంటే మీరు బాగుంటారు, మీ సైట్లో కూడా మీరు దాని కాంపిటీషన్లు పెట్టి సినిమాలకి ఏ సినిమాకి ఇంత రేటు, ఆ సినిమాకి ఇంత రేటు, అట్లీస్ట్ మీ వాడి దగ్గర మీ సైట్కి వచ్చి టికెట్లు కొనే వాళ్ళు కానీ ఒక ప్లెయిన్ మైండ్తో సినిమా చూపించండి. ఎందుకు ముందు ఆ రేటింగ్స్ మీ సైట్లలోని 9.8, 9.9, 4.5, 5.5 బతికేదే మనం సినిమాల మీద. దానికి కూడా ఓకే, ఇప్పుడు ఒక రివ్యూ రాసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక సినిమాని చూసి ఒక విశ్లేషణాత్మకంగా రాసి మాకు ఇంత నచ్చిందని చెప్తారు. అదే వాళ్ళ వ్యాపారం కదా, అది ఒక విశ్లేషణ, వాళ్ళ ఒక జర్నలిస్టులు వాళ్ళది, అదొక డ్యూటీ. మనం బుక్ మై షో యాప్ కూడా నేను చెప్పేదాన్ని, మనం టికెట్లు అమ్ముకుని దాని మీద కమిషన్ తీసుకుని మనం కూడా ఒక సినిమాని ఇట్లా రేటింగ్ చేసి ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగోలేదని చెప్పి అసలు టికెట్ ఎక్కడైతే కొంటాం సోర్స్, ఆ సోర్స్ దగ్గర మీరు ఒక సినిమాని ఇది బాగుంది ఇది బాగోలేదని చెప్పేస్తే నిజంగా బాగున్న సినిమాకి ఎప్పుడు తేడా రాదు. బాగానే ఉన్న సినిమా ఏమైపోతుంది అది. పోనీ ఓకే, మీరు అంత నిజంగా అంత గుడ్ అయితే మీ యాప్లో ఏదైతే ఇలా కొడుతున్నారు 1 రేటింగ్లు 2 దానికి ఒక అథెంటికేషన్ అని ఉండాలి. ఎవరు కొడుతున్నారు ఏంటని, అది ఉండదు. దానికి ఒక మెకానిజం ఏంటో తెలియదు. మీ దాంట్లో లైక్స్ చూసుకోండి, అది ఎలా పడుతున్నాయి ఏంటో అది కూడా చూడరు మీరు. అట్లాంటప్పుడు ఎందుకు ఆ రేటింగ్స్ ఇవ్వడం మీరు అందరూ కింద? వాసు గారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి గీతా ఆర్ట్స్లో ఎన్ని సినిమాలు చేశారు, GA2లో ఎన్ని సినిమాలు చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి బన్నీ వాసు అని ఒక బ్యానర్తో రావడం వల్లే ఈ ఆవేదన వచ్చిందంటారా? అంటే బుక్ మై షోది అయితే అంటే నేను చాలాసార్లు కూడా చెప్పానండి, నేను ఆన్లైన్ చాలా తక్కువ ఫాలో అవుతా, ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి. ఈ మధ్యలో ఏంటంటే ఒక్కొక్కటి మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నాం మాట్లాడాలని. బుక్ మై షోది ఇప్పుడు నేను ఏదో కొత్తగా ఎత్తిన టాపిక్ అది, ఇది ఆల్రెడీ ఛాంబర్లో ఉన్న టాపిక్కే. నేను ఈరోజు పబ్లిక్గా ఎత్తాను అంతే. అది రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అది వినట్లేదు, అందుకే నేను పబ్లిక్గా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లీస్ట్ దట్ ఈస్ ద బేస్, కాబట్టి అక్కడ సినిమాని జడ్జ్ చేయొద్దు అనేది. సరే, బుక్ మై షో అంటే మీరు ఇలా మాట్లాడడం వల్ల అది ఎవరిని ఒకరికి టార్గెట్ అవుతుంది కదా, ఆ బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అయ్యారని. సార్, ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఫ్రీ ట్రేడ్ సార్. అంటే ఫ్రీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అందరు ప్లేయర్స్కి సమానంగా ఒక ప్లేస్ దొరుకుతుంది, వాళ్ళ ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్లో వాళ్ళకి బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు నేను పక్కనోడిని దొక్కి పక్కనోడి సినిమా అంటే ఇది వాసన సినిమా ఎంతనో నా సినిమా కూడా అంతే. ఇప్పుడు నా సినిమా మీద ఎగెన్స్ట్గా రాసి మాట్లాడితే నాకు బాధనే కాదు, కలెక్టివ్లీ మనం సినిమాకి అగేన్స్ట్గా పోతున్నాం అనేది ఇక్కడ మా ఉద్దేశం సార్. ఆ రోజు ఎస్పెషల్లీ వాసు గారు మేమందరం వి షేర్ దట్ కామన్ మెంటాలిటీ అబౌట్ ద సేమ్ థింగ్. సో ఎటు చూసినా అంటే ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏగో మనకి మిరాయ్ కానీ కిష్కిందపూరి కానీ ఇట్లాంటి సినిమాలు అన్నీ వచ్చినప్పుడు జెన్యున్గా నేను కూడా చాలామంది ఇండివిజువల్ అంటే మన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ఎకరంలో 170 కోట్లు పోయే నగరంలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని హోల్డ్ చేయాలంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనం ఇవాళ రేపు అంచనా వేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఇఫ్ యూఆర్ అటాకింగ్ ద సినిమా ఇట్ సెల్ఫ్, అంటే నాకు ఉనికే లేదు. ఇప్పుడు నాకు ఒక సినిమాని ఒక సింగిల్ స్క్రీన్లో ఎక్కువ రోజులు నేను పెట్టుకోవాలంటే అలాంటి స్థానమే లేనప్పుడు, అలాంటి రోజే లేనప్పుడు ఇవన్నీ ఇంకేం పనికొస్తాయి అనేది ఆ రోజు మీ అందరూ వి ఫెల్ట్. సో అందుకనే దాంట్లో వచ్చిన నుంచి ఆవేదన. బట్ ఇక్కడ ఏంటంటే నాకు కానీ వాసన కానీ వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ పర్సన్ ఆర్ ఎనీబడి, బికాజ్ మాకు కూడా పూర్తిగా దాని పట్ల పూర్తి డీటెయిల్స్ మాకు కూడా ఖచ్చితంగా లేవు. సో బట్ ఈ విషయం గురించి చెప్పాలంటే వీఆర్ కలెక్టివ్లీ టువర్డ్స్ అ బెటర్ సినిమా అంతే. కరెక్ట్, కానీ ఇది ఒకరికి మీరు మీ ఆవేదన వ్యక్తం చేశారు, కానీ ఇది ఇంకొకరికి యాడ్వర్స్గా ఇంకొకరిని టార్గెట్ చేసినట్టు అయింది. ఇంకో హీరో పేరు కూడా వచ్చింది దీనిలో జరిగింది. ఎవరిది సార్? పేర్లు ఎందుకులే, ఇది ఎవరికైనా తగిలి ఉంటే వాళ్ళు భుజం తడుముకున్నట్టే అంతే. అంటే ఇప్పుడు నేను ఎవరు ఎగైన్స్ట్గా నాకు అదే అనిపించింది. ఇప్పుడు దర్శి గారు అసలు వద్దు దానికి, ఇంకో క్లియర్. దర్శి గారికి ఒక క్వశ్చన్. బన్నీవాసు బ్యానర్లో